पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः नमो नमः नमो नमः। 12వ అధ్యాయం భక్తి యోగంలో మనం 13-14 శ్లోకాలు మనం మాట్లాడుకున్నాము కిందటి వారం. ఈరోజు 15వ శ్లోకం దగ్గర నుంచి అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః హర్షామర్ష భయోద్వేగై ముక్తో యస్ సచమే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చయః. ఇక్కడ మనం చూస్తూ ఉంటాము, కొంతమందిని చూస్తే మనుషులకి భయం వేస్తుంది. కొంతమంది వ్యక్తులు గనక వచ్చినప్పుడు అమ్మో వీళ్ళు వచ్చారా, వీళ్ళు ఎప్పుడు పోతారా బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఆ వ్యక్తిని చూసినప్పుడు అంత భయపడుతూ ఉంటారు. ఎందుకు భయపడుతూ ఉంటారు? ఏమంటాడో తెలియదు, ఎలా ఉంటారో తెలియదు, ఆమె ఎలా ప్రవర్తిస్తుందో తెలియదు, ఏం మాట్లాడుతుందో తెలియదు. ఆ చూపు కూడా నిజానికి ఎగసెక్కింగానే ఉంటుంది, ఇతరులను బాధ పెట్టేలాగానే ఉంటుంది. ఆ మాటలు అలాగే ఉంటాయి, ఆ చేతలు అలాగే ఉంటాయి అని చాలా చోట్ల మనం అలాంటి మాటలు వింటూ ఉండవచ్చు. అలాంటి వ్యక్తులు చాలా చోట ఉంటూనే ఉంటారన్నమాట. ఎందుకంటే వాళ్ళు అలాగే ఉంటారంతే. వాళ్ళ వల్ల అనేక మంది బాధపడుతూ ఉంటారు. వాళ్ళ చూపు వల్ల కానీ, వాళ్ళ మాట వల్ల కానీ, వాళ్ళ చేతల వల్ల కానీ అనేక మంది అనేక సందర్భాల్లో బాధపడుతూనే ఉంటారన్నమాట. ఇది నిజానికి అది ఎంత దోషమో, వాళ్ళకి ఎంత పాపం మూట కట్టుకుంటున్నారో వాళ్ళకి తెలియదు. ఆ విధంగా ఇతరులు బాధపడుతూ ఉంటే ఇతరులను ఏదో ఒక మాట అని సంతోషపడటం అనేటటువంటిది అది నిజానికి ఓ రకమైనటువంటి రాక్షస గుణం అనాలి. ఏ కారణము లేకుండా కూడా ఇతరులని ఏదో ఒక మాట మాట్లాడుతూ ఉంటారు, ఇతరులు బాధపడేలాగా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు. ఈ రాక్షస ఆనందం అనేటటువంటిది పైశాచిక ఆనందము. ఇది ఇలాంటి ఆనందము అనుభవించేవాళ్ళు మన చుట్టూతా చాలామంది ఉండవచ్చు అన్నమాట. మీకు ఈరోజు మనకి ఇక్కడ తండ్రి ఏం చెప్తున్నారు అంటే, జ్ఞాని ఏ విధంగా ఉంటారు అని కదా మనకు ఇక్కడ చెప్తున్నది. జ్ఞాని లక్షణాలను మనకు వివరిస్తున్నారు భక్తి యోగం 2వ భాగంలో. ఇప్పుడు యస్మాన్నో ద్విజతే లోకో అంట.
జ్ఞాని వల్ల ఎప్పుడు ఎవ్వరూ కూడా ఏ విధంగానూ కూడా ఉద్వేగానికి గురికారు అట. అంటే 5వ మెట్టు మీద ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ మహాత్ముడు, ఆ జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని చూసి ఎవరు కూడా ఏ విధంగానూ కూడా ఉద్వేగానికి గురికారు, అలజడి పాలవ్వరు, అశాంతి పొందరు. అలాంటి వ్యక్తిని దర్శించాలి అని అనుకుంటూ ఉంటారు. అలాగే ఆ వ్యక్తి మాటలు వినాలి అని అనుకుంటూ ఉంటారు. ఆ చూపులోని చల్లదనాన్ని ఆస్వాదించాలి అని, ఆ దృష్టి పరిధిలో ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. అలా ఉంటాడట ఎవరు? 5వ మెట్టు మీద ఉన్నటువంటి జ్ఞాని. యస్మాన్నో ద్విజతే లోకో. ఆయన్ని చూసి ఎప్పుడు ఎవ్వరూ కూడా ఏ విధమైనటువంటి ఆందోళన పడరు, ఉద్వేగపడరు. పైపెచ్చు ఎంతో ఆనందం కూడాను. ఆయన్ని దర్శించుకుంటున్నాము అంటే ఆనందం, సంతోషం. ఆయన దగ్గర కూర్చుంటున్నామంటే సేద తీరుతున్నాము అనే అనుభవం. ఎంత అల్లకల్లోలంగా ఉన్నప్పటికీ కూడా మనస్సు శాంతిస్తుంది, సేద తీరుతుంది. అన్ని సమస్యలు కూడా ఏమైపోయాయో తెలియదు అన్నట్లుగా ఆయన చెంత కూర్చున్నప్పుడు ఎంతో హాయిగా ఉంది అనేది అనుభవానికి తెచ్చుకోవచ్చు. అలా ఉంటారట. ఇప్పుడు సరే, జ్ఞాని అలా ఉంటారు. ఇప్పుడు సాధకుడు ఏ విధంగా ఉండాలి అనేటటువంటిది, సాధకుడు ఏ విధంగా ఉండాలి, ఇది మనకు సాధకులు ఏ విధంగా ఉండాలో మనం ఇక్కడ నేర్చుకోవాలి. జ్ఞాని అలా ఉన్నారు, బాగానే ఉంది. ఆయన అలా ఉంటారు అని చెప్పుకుంటే మనకేమీ ఇప్పుడు ఒరగటం లేదు. మనం ఈ లక్షణాలని మనం పుణికిపుచ్చుకోవాలి, ఈ లక్షణాలని మనం పెంపొందించుకోవాలి. అంటే ఏమిటి? ఇప్పుడు ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. మీరు సాధకులై ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చూసినప్పుడు ఎవరికైనా కానీ ఆనందం కలగాలి, సంతోషంగా ఉండాలి, వాళ్ళు శాంతిగా ఉండాలి. మీ మాటలు వాళ్ళకి ఎంతో హాయిని చేకూర్చాలి, ఆనందాన్ని చేకూర్చాలి, వాళ్లకు హితాన్ని చేకూర్చాలి. అలాగే మీ సన్నిధిలో వాళ్ళు సేదతీరాలి. ఎప్పుడైనా సరే ఇంతే. ఇది వాళ్ళు ఎవరైనా సరే ఇంతే. వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనప్పటికీ కూడా మీ సన్నిధికి వచ్చినప్పుడు, మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు శాంతిని పొందాలి. అలా పొందాలి అన్నప్పుడు మీరు ఏ విధంగా ఉండాలి? ఇక్కడ ఉద్వేగం అన్న మాట మనకి భగవద్గీతలో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం సేయత్ స్వాధ్యాయ అభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అని చెప్తున్నారు. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుందట. మాట మంచిగా మాట్లాడి ఊళ్ళో వాళ్ళని మోసం చేయటం అనేది కాదు. అలాని కాదు అక్కడ అర్థం. మన మాట ఏ విధంగా ఉండాలని చెప్తున్నారు, అది వాచిక తపస్సు. అనుద్వేగకరం, ఎదటాళ్ళు ఉద్వేగపడేలాగా మనం ఎప్పుడూ మాట్లాడకూడదు. అది సత్యమై ఉండాలి, వాళ్లకు హితాన్ని కలిగించేదై ఉండాలి, వాళ్ళను సేదతీర్చేదై ఉండాలి, వాళ్ళను శాంతింపచేసేదై ఉండాలి. ఆ మనస్సు శాంతి పొందే విధంగా ఉండాలి ఆ మాట. అలా ఉండాలి అనుకున్నప్పుడు మనస్సు కూడా అలాగే ఉండాలి. మనస్సులో ఎలా ఉంటే అలాగే కదా మాట వచ్చేది.
నీ మనస్సు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి నువ్వు. మనకు తర్వాత చెప్తున్నారు శ్రద్ధాత్రయ విభాగ యుగంలో. ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ముందే మాట్లాడుకుంటున్నాం. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యే తపో మానస ఉచ్యతే. భావ సంశుద్ధి, నీ మనస్సు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. ఎప్పుడు కూడా అంతా కూడా పరమాత్మే అనేటటువంటి దృష్టి ఏర్పరచుకుని ఉండాలి. నువ్వు సాధకుడవై ఉన్నావు కాబట్టి అంతా కూడా పరమాత్మే. ఎవరి పట్ల కూడా ద్వేషం లేకుండా, ఈర్ష్య, అసూయ, కోపము, కపటము, చెడు చూడటము, చెడు మాట్లాడటము, ఆలోచించటము ఇవేవీ లేకుండా మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంచుకోవాలి. మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసులో ఎప్పుడు కూడా అంతా కూడా పరమాత్మే కదా అనేటటువంటి భావన స్థిరంగా ఉండేలాగా చేసుకోవాలి. అలా నీ మనస్సు ప్రశాంతంగా నిర్మలంగా ఉంటే నీ మాట కూడా అదే విధంగా ప్రేమపూర్వకంగా వస్తూ ఉంటుంది. ఎందుకని అంతా కూడా పరమాత్మే అన్నప్పుడు ఇక్కడ నువ్వు ఎవరిని ద్వేషించలేవు కదా, ఎవరి మీద కోపగించుకోవు కదా, ఎవరిని కూడా శత్రువులుగా భావించవు కదా. అందరి పట్ల కూడా ఒకే భావనతో అంతా కూడా పరమాత్మే కదా అనే భావన స్థిరంగా లోపల ఉంచుకున్నప్పుడు నీవు మాట్లాడేటటువంటి ప్రతి మాట కూడా అక్కడ శాంతిని చేకూర్చే విధంగానే ఉంటుంది. వాళ్లకు హాయి కలిగించేలాగానే ఉంటుంది, వాళ్లకు శ్రేయోదాయకమై ఉంటుంది తప్పకుండా. కాబట్టి నువ్వు ఆ విధంగా అభ్యాసం చేసినట్లయితే ఇది కొద్దిపాటి అభ్యాసమే, కొద్ది ప్రయత్నం వల్ల ఇది నేర్చుకోవచ్చు. త్రివిధ తపస్సులు ఆచరించాలి మనం. త్రివిధ తపస్సుల్లో ముఖ్యమైనటువంటిది ఇది అనుద్వేగకరం వాక్యం. అలా ఉండాలి అనుకున్నప్పుడు నీ మనసు కూడా అలా ఉంచుకోవాలి. అది మానసిక తపస్సు. ఈ రెండు కాస్త అభ్యాసం చేసినట్లయితే నీ మాట ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా అందరికీ కూడా నువ్వు ఎంతో ఇష్టమైన వాడివిలాగా, ఎంతో ఇష్టమైనటువంటి దానివిలాగా నువ్వు మారుతావు. ఎవరికి ఏమాత్రం అశాంతి కలిగినా, బాధ కలిగినా మీతో మాట్లాడటానికి ఎంతో వాళ్ళు తపన పడుతూ ఉంటారు. మీ మాట వాళ్లకు సేద పొందేలాగా చేస్తుంది. కాబట్టి ఎవరికీ కూడా మీరప్పుడు ఉద్వేగాన్ని కలిగించరు, అనుద్వేగకరం అలా ఉంటారు. కాబట్టి ఇక్కడ యస్మాన్నో ద్విజతే లోకో అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని చూసి భయపడరు, ఆందోళన పడరు, అశాంతి చెందరు, మిమ్మల్ని ఇక అసహించుకోరు, మిమ్మల్ని ఎందుకు వచ్చారా బాబు అని తిట్టుకోరు. వచ్చారు చాలు అని చెప్పేసి ఎంతో సంతోషంగా మీ దగ్గరికి బెల్లం దగ్గర చీమలు ఎలా చేరుతాయో అలా చేరుతారు. అది గొప్ప సద్గుణం. అది మహాత్ములు అలా ఉంటారట అనేది కాదు ఇప్పుడు మనం చేయాల్సింది. మనం అలా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ఇక రెండవది ఏమిటి దీనిలో చెప్తున్నది? లోకాన్నో ద్విజితే చేయ. సరే, ఇక్కడ ఏమంటున్నారు? ఈ మహాత్ముడు లోకాన్ని చూసి కూడా ఏ విధంగానూ ఉద్వేగపడ్డాడు. లోకాన్ని చూసి ఏ విధంగానూ కూడా ఉద్వేగపడడు. అంటే ఇక్కడ ఎవరిని చూసి కూడా భయపడటము, బాధపడటము, అశాంతి చెందటము, అలజడి పాలవ్వటము ఏది జరగదు. ఎవరిని కూడా అసహించుకోడు, ఎవరిని కూడా ద్వేషించడు,
ఎందుకని? అంతా కూడా పరమాత్మే కదా. లేదా జ్ఞాని అయితే అంతా కూడా నా స్వరూపమే కదా, నా స్వరూపానికి భిన్నంగా ఏమీ లేదు కదా అని అనుకుంటాడు. నీవు సాధకుడుగా ఉన్నప్పుడు, 4వ మెట్టు మీద ఉన్నప్పుడు, 5వ మెట్టు మీదకి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇక్కడ అంతా కూడా పరమాత్మే కదా, పరమాత్మ కాక మరేది కూడా లేదు కదా అన్నప్పుడు ఇక్కడ నువ్వు దేన్ని చూసి ఆందోళన చెందాల్సినటువంటి పనేం లేదు కదా. ఎవరిని చూసి కూడా నువ్వు ఆందోళన చెందాల్సిన పని లేదు, దేన్ని చూసి కూడా నువ్వు అశాంతికి గురవ్వాల్సిన పనేం లేదు. మరి అంటే ఇక్కడ మరి కొంతమంది దుర్మార్గులు కనపడుతున్నారు, కొంతమంది ఎందరో దారుణమైనటువంటి పనులు చేసే వ్యక్తులు కనపడుతున్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? లోపల ఏ అలజడి లేదు, ఉద్వేగం లేదు. ఈ ఉద్వేగం అనేటటువంటిది లోపల. వాళ్ళని చూస్తే నాకు లోపల ఏ కోపము లేదు, ఏ అలజడి లేదు, ఏ ఆందోళన లేదు, ఏ అశాంతి లేదు, ఏ బాధ లేదు, ఏ భయము లేదు నాకు. కానీ వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో నేను అలాగే ప్రవర్తిస్తాను. బాహ్యానికి ఈ దేహం వాళ్ళతో ఎలా ప్రవర్తించాలో అలాగా ప్రవర్తించడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా మళ్ళీ గుర్తు చేసుకోవాలి, ఒక పిల్లి మనకి దగ్గరగా వచ్చినప్పుడు మనకి ఏ భయం లేదు, ఏ బాధ లేదు. ఆ పిల్లి పరమాత్మే అనేటటువంటి భావన ఉంది, పిల్లిని దగ్గర కూర్చోబెట్టుకుంటాం మనం. అదే పెద్ద పులిని చూసినప్పుడు పెద్ద పులి కూడా పరమాత్మే, కానీ పెద్ద పులిని తీసుకొచ్చి దగ్గర కూర్చోబెట్టుకోము, లేదా మనం దాని దగ్గరికి వెళ్ళను. పెద్ద పులిని దూరంగానే ఉంచుతాము, కానీ పెద్ద పులిని ప్రేమిస్తున్నాము. పిల్లిని ఏ విధంగానైతే ప్రేమిస్తున్నామో పెద్ద పులిని కూడా అదే విధంగా ప్రేమిస్తున్నాము. పిల్లికి ఏ విధంగా ఆహారం మనం పెడుతున్నామో వీలైతే పెద్ద పులికి కూడా అలాగే మనం దానికి కావాల్సిన ఆహారం ఏదన్నా మనకి వీలైతే పెడతాం. పెద్ద పులి పట్ల కూడా మనకు అదే ప్రేమ ఉంది. పెద్ద పులిని కూడా మనం ఎప్పుడూ ద్వేషించము. అలాగే దాన్ని దూరంగా ఉంచినప్పుడు దానివల్ల మనమేమి అలజడి చెందము, ఆందోళన చెందము, మనం బాధపడము, భయపడము. కాబట్టి ఆ విధంగా ఉండాలి అనేటటువంటిది చెప్తున్నారు. ఇక్కడ చెప్పింది మనకి ఏంటంటే సాధకుడు కూడా ఈ విధంగా ప్రయత్నం చేయాలి. ఇక్కడ తన వల్ల ఎవరు కూడా ఉద్వేగానికి గురి కాకూడదు, అలాగే తాను ఎప్పుడూ కూడా ఎవరి వల్ల కూడా ఉద్వేగానికి గురి కాకూడదు అన్నప్పుడు సాధకుడు ముఖ్యంగా అవగాహన చేసుకోవాల్సింది ఏంటి? అంతా కూడా పరమాత్మే, ఇదంతా పరమాత్మే, ఉన్నది పరమాత్మే. కానీ ఇక్కడ వ్యక్తమవుతున్నటువంటి ఈ పరమాత్మను ఏ రూపాన్ని ఎంత దూరంలో, ఎవరిని ఎంత దూరంలో ఉంచుకోవాలో అంత దూరంలో బయటకు ఉంచుకోవాలి, లోపల మాత్రం అందరి పట్ల ఒకటే. ఇది అభ్యాసం చేసినప్పుడు ఇక్కడ సాధకులు కూడా ఇది ఆచరణలోకి తీసుకున్నట్లు అవుతుంది. తేలిగ్గానే ఆచరణలోకి తీసుకోవచ్చు. ఇది కష్టమేం కాదు, కొంచెం ప్రయత్నం చేస్తే ఆ విధంగా ఉండవచ్చు అన్నమాట. ఇది స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణం. తర్వాత హర్షామర్ష భయోద్వేగై, హర్ష అమర్ష భయ ఉద్వేగం 4 చెప్పారు ఇక్కడ. హర్షము అంటే ఏంటి? హర్షము అంటే ఏంటంటే ఒకటి ఏదైనా జరిగినప్పుడు, లేకపోతే ఒకరెవరన్నా కనపడ్డప్పుడు, లేదన్నా తనకి ఒక వస్తువు కనపడ్డప్పుడు ఆ వస్తువు పట్ల, లేదా ఆ వ్యక్తి పట్ల, లేదా ఆ విషయం పట్ల అతనికి ఎక్కువ ఇష్టము ఉన్నప్పుడు, ఆ ఇష్టము ఏదైతే ఉందో ఎంతో అపరిమితమైనటువంటి ఇష్టం అన్నమాట, మామూలు ఇష్టం కాదు, ఎంతో పొంగిపోయే ప్రేమ అంటారు చూడండి. ప్రేమ పొంగిపోతుంది అంటారు చూడండి. అలాంటి పొంగిపోయేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది హర్షము అంటారన్నమాట. అలాగే అమర్షము అంటే ఏమిటి? అమర్షము అంటే దీనికి పూర్తిగా విరుద్ధమైనటువంటిది అన్నమాట. ఇక్కడ ఏంటంటే
అసహించుకోవటము లేదా ఈర్ష్యతో ఉండటము, అసూయతో ఉండటము, ఇది అమర్షము అన్నమాట. ఈ రెండు కూడా లేకుండా ఉంటాడట ఎవరు? జ్ఞాని. ఈ రెండు కూడా నిజానికి ప్రమాదకరమైనటువంటివి. ఒకటేమో పొంగిపోవటం, రెండవదేమో ఎండిపోవటం అన్నమాట. ప్రేమ లేదు. ప్రేమ అనేటటువంటిది ఎప్పుడూ కూడా ఈ అద్దు లేకుండా సమంగా ఉండాలన్నమాట. అన్కండిషనల్ లవ్ అంటారు. ఎందుకని సమంగా? అంతా కూడా పరమాత్మే కాబట్టి దేని పట్ల ఎవరి పట్ల కూడా పొంగిపోయే ప్రేమ ఉండకూడదు. ప్రేమ ఉంది అంతే. అలాగే ఎవరి పట్లనైనా ఈర్ష్య కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ ఉండి అసలు ప్రేమే లేకుండా ఎండిపోయేలాగానే ఉండకూడదు. పొంగిపోయేలాగా ఉండకూడదు, ఎండిపోయేలాగా ఉండకూడదు. మీకు ఒక ఉదాహరణ నేను చెప్తాను. ఇక్కడ మనకి నది ఉంది. వరదలు వచ్చినప్పుడు ఏమవుతుంది? నది పొంగిపోతూ ఉంటుంది అన్నమాట. పొంగిపోయినప్పుడు ఏమవుతుంది? కట్టలు కూడా తెగిపోతూ ఉంటాయి. దానివల్ల ఎంతో అనర్థం జరుగుతుంది, మీ అందరికీ తెలుసు. అలా కాకుండా ఒక్కొక్కసారి నది పూర్తిగా ఎండిపోతుంది. ఆ ఎండిపోవటం వల్ల కూడా ఎంతో అనర్థం జరుగుతుంది. మామూలుగానా నీళ్ళే లేకుండా పోయినాయి కదా. అలా కాకుండా నది సమంగా ప్రవహిస్తుందనుకోండి, హాయిగా ఉంటుంది అన్నమాట. ఏ ఇబ్బంది ఉండదు. ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు, చక్క పంటలు పండుతాయి, అందరికీ శ్రేయోదాయకం అన్నమాట. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఈ ప్రేమ అనేటటువంటిది పొంగిపోయినా ప్రమాదమే, అది ఎండిపోయి ఈర్ష్యాసూయలకు దారి తీసిన ప్రమాదమే. ఇప్పుడు జ్ఞాని ఏ విధంగా ఉంటాడట? ఈ రెండు ఉండవు. పొంగిపోవటము ఉండదు, ఎండిపోవటము ఉండదన్నమాట. ఎప్పుడు అందరి పట్ల ఒక సమభావన, సమమైనటువంటి ప్రేమ. వీళ్ళు ఉన్నవాళ్ళు అని చెప్పేసి వాళ్ళని ఏదో ఎక్కువ ప్రేమించటము, వీళ్ళు లేనివాళ్ళు అని చెప్పేసి వాళ్ళని దూరం పెట్టటము అనేటటువంటిది ఏమీ లేదు. వాళ్ళేదో గొప్పవాళ్ళు అని వాళ్ళని ప్రేమించటము, వీళ్ళకి ఏమీ తెలవదు అని చెప్పేసి వీళ్ళని ఏదో పక్కన పెట్టడం అనేది ఏమీ లేదు. అందరూ సమానమే. అక్కడ ఏ హెచ్చు తగ్గులు లేనే లేవు. అక్కడ అందరూ సమానమే. ఆ విధంగా ఉంటాడట. ఇక్కడ ఏం చెప్తున్నారు? అది హర్షామర్ష భయోద్వేగై ముక్తో, వీటి నుంచి బయటపడినటువంటి వాడు ముక్తుడు. ముక్తుడు అనగానే మళ్ళీ సన్యాసి అనుకోబాకండి మీరు. ఇది మన కోసమే చెప్తున్నారు తండ్రి, గుర్తుంచుకోండి. మనము ఇలా మారాలి అన్నది గుర్తుంచుకోండి. తర్వాతదేంటి? భయము. భయము, ఉద్వేగము. భయము భయము అన్నప్పుడు ఇక్కడ రకరకాలైనటువంటి భయాలు ఉన్నాయి. భయానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటి అని మనం చూసినట్లయితే, మనం గట్టిగా ఏదైతే పట్టుకుంటామో, ఎక్కడ? మనస్సులో. ఒక విషయం కావచ్చు, ఒక వస్తువు కావచ్చు, ఒక పదవి కావచ్చు, ధనం కావచ్చు, ఆభరణాలు కావచ్చు, అంతస్తులు కావచ్చు, భవనాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా గట్టిగా ఏదైతే పట్టుకుంటామో అది మనకి భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ప్రతిదీ కూడా అన్నమాట. మీరు ఆరోగ్యం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారనుకో, ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తున్న వాడికి ఏమవుతుంది? అనారోగ్యం వస్తుందనేది భయము. డబ్బు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారనుకో, డబ్బుని గట్టిగా పట్టుకుని ఉన్నారనుకో, అది పోతుందనేది భయం. కొంతమంది ఉంటారు పేరు ప్రతిష్టలు. మా గోత్రం గొప్పది, మా కులం గొప్పది, మేం గొప్పవాళ్ళము అంటారు. దాన్ని పట్టుకుని ఉంటే ఎప్పుడోసారి దానికి ఏ భంగం కలుగుతుందో అనేది ఒక భయం.
అలాగే ఆభరణాల పట్ల ఎక్కువ ఇష్టం ఉండి వాటి గురించి ఆలోచించుకుంటూ వాటిని జాగ్రత్తపరుచుకుంటూ ఉంటే అవి ఎప్పుడు పోతాయో అనేది భయం. అలాగే నా వాళ్ళు అనుకుంటూ ఎక్కువ ఆలోచించుకుంటూ ఆ మమకారాన్ని ఎక్కువ పెంచుకుంటూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుందో అనేటటువంటిది భయం. అలాగే ఆయుర్దాయం గురించి ఆలోచించుకుంటున్నప్పుడు నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాను అంటాడు. వెళ్ళి జ్యోతిష్యాలు చూపించుకుంటూ ఉంటారు. ఎప్పుడు పోతాను అన్నది భయం. అలాగే ఉద్యోగం, అలాగే పలుకుబడి, అలాగే పరపతి, అలాగే పదవులు, ఎప్పుడు పోతుందో తెలవదు ఈ పదవి. ఏది గట్టిగా పట్టుకున్నా సరే మనం గట్టిగా ఆలోచించుకుంటూ దేనితో మనం గట్టిగా బంధం ఏర్పరచుకుంటున్నామో అది మనల్ని భయపెడుతూనే ఉంటుందన్నమాట. ఇది ఒక ముఖ్యమైనటువంటి కారణం. ఇక చిన్న చిన్న భయాలు ఎప్పుడూ ఉన్నాయన్నమాట. చిన్నది ఏదో మనం ఊరెళ్దామని రైల్లో ప్రయాణం అవుదాం అనుకున్నాం, టికెట్ కొనుక్కున్నాం, రైలు అందుతుందో లేదో అనేది భయమే. సరే రైలు అందిన తర్వాత ఎక్కి కూర్చున్న తర్వాత కొంచెమైనా శబ్దాలు గట్టిగా వస్తే ఎక్కడ పడిపోద్దో అనేది భయం. రైలు ఆగిన తర్వాత ఎవరైతే నిన్ను తీసుకెళ్ళటానికి మనిషి వస్తాడో ఆ మనిషి వస్తాడో రాడో అనేది భయం. వచ్చిన తర్వాత ఆ మనిషి ఈ మనిషి అవునా కాదా అనేది భయం. ఈ విధంగా ప్రతిదీ కూడా కొందరికి భయాన్ని కలిగిస్తూనే ఉంటుంది. ఇక్కడ జ్ఞాని ఈ భయాల నుంచి బయటపడి ఉంటాడు అనేటటువంటిది మనకిక్కడ చెప్తున్నారు. భయం నుంచి బయటపడటానికి ఇప్పుడు ఏం చేయాలి? మనకు మన తండ్రి శ్రీమద్ భగవద్గీతలో చెప్పారు. ఏమని చెప్పారు? ఇదంతా కూడా మారేదే పోయేదే. ఇది నువ్వు నిశ్చయం చేసుకున్నట్లయితే, ఈ నగ్న సత్యాన్ని నువ్వు అంగీకరించినట్లయితే ఇదంతా మారేది పోయేదే. ఏది శాశ్వతంగా ఉండదు అని ఈ మార్పుని నువ్వు అంగీకరించినట్లయితే, ఇది నువ్వు లోపల జీర్ణం చేసుకున్నట్లయితే ఇవేవి నీకు భయాన్ని కలిగించవు. అలాగే ప్రారబ్ధం అన్నది ఒకటి ఉంది. ఈ ప్రారబ్ధం వల్లనే ఈ దేహం ఉంది. ప్రారబ్ధం తీరితే ఈ దేహం ఉండదు అనేది నువ్వు అర్థం చేసుకున్నట్లయితే దీని గురించి కూడా నువ్వు బాధపడవు. అలాగే ఇక్కడ ఎవరి దేహమైనా అంతే, ప్రారబ్ధం ప్రకారమే ఉంది. ఇక్కడ సుఖం అనుభవిస్తున్నా దుఃఖం అనుభవిస్తున్నా వాళ్ళ ప్రారబ్ధాలే తప్ప మరేది కూడా కాదు అనేటటువంటిది నువ్వు ఏర్పరచుకున్నట్లయితే నీకు భయం అనేది ఉండదు. అలాగే ఇదంతా కూడా పరమాత్మే ఎలా ఉండాలో అలాగే ఉంది అనేటటువంటిది నువ్వు ఆలోచించుకున్నట్లయితే, అది స్థిరపరచుకున్నట్లయితే ఇవేవి కూడా నీకు భయాన్ని కలిగించవు. అంతా కూడా పరమాత్మే కదా. ఇప్పుడు అలా ఉంది, రేపు అలా ఉంటుందంతే. ఏది ఎలా ఉండాలో అలాగే ఉంది, ఏది ఎలా ఉండాలో అలాగే ఉంది అనేటటువంటిది లోపల నువ్వు జీర్ణం చేసుకున్నట్లయితే లోపల నువ్వు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండవచ్చు. బయట నువ్వు కావాలంటే మార్పులు చేసుకోవచ్చు. ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం చేసిన తర్వాత నువ్వు ఆశించిన ఫలం రాకపోతే ఏది వస్తే దాన్ని నువ్వు అంగీకరించటం అన్నదాన్ని నువ్వు నేర్చుకోవాలి. ఇది మరలా ముఖ్యమైనటువంటి విషయం. లోపల ఎప్పుడూ కూడా నువ్వు ప్రశాంతంగా ఉండాలి అనుకున్నప్పుడు మన తండ్రి మనకు చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో, ఆ నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని జీర్ణం చేసుకుని వాటిని ఆచరణలో పెట్టుకుంటూ అలవాటు చేసుకుంటూ మన స్వభావాన్ని దానికి తగ్గట్లుగా మలుసుకోవాలి. ఆ విధంగా మలుసుకున్నట్లయితే మనం ఈ భయం అనేటటువంటి దాని నుంచి బయటపడటానికి వీలవుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గతాన్ని గురించి ఆలోచించటం అన్నది. గతం గురించి దిగులు పడుతూ ఉంటారు, దాని గురించి బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు.
భవిష్యత్తు గురించి ఆలోచించి భయపడుతూ ఉంటారు, రేపు ఏమవుతుందో, ఎలా జరుగుతుందో జరగదు అని. ఇప్పుడు నువ్వు ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళు. అది చేసుకుంటూ వెళ్ళినప్పుడు భవిష్యత్తులో ఏం జరగాలో అది జరుగుతుంది. దాని గురించి ఇప్పుడెందుకు నువ్వు దిగులు పడతావు? ఇప్పుడు దిగులు పడి ఏమవుతుంది? ఇప్పుడు మానసిక అశాంతి పెరిగిపోయి చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ రేపేమవుతుందో, పరిస్థితి ఈ విధంగా ఉంటే ఇప్పుడే రేపేమవుతుందో, ఇప్పుడు ఇలా ఉందని రేపు ఇలాగే ఉండాలని ఏముంది, ఎంతో మెరుగవచ్చు కూడా. ఇప్పుడు దాని గురించి ఎందుకు దిగులు నీకు? ఇప్పుడు ఏం చేయాలో అది చేసుకెళ్ళొచ్చు కదా. కానీ అలా చేయకుండా దిగులు పడుతూ ఉండి ప్రాణం మీదకి కూడా తెచ్చుకుంటూ ఉంటారు. అలా కాదు. తండ్రి ఏదైతే చెప్పారో దీన్ని మనం ఆచరణలోకి పెట్టుకుంటూ ఉన్నప్పుడు తప్పకుండా మనం ఈ భయం నుండి బయటపడటానికి వీలవుతుంది. ఇవన్నీ కూడా యథార్థమా కాదా? ఇవన్నీ మారుతాయి అన్నది యథార్థమే కదా. ఇదంతా అనిత్యం అన్నది యథార్థమే కదా. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది అనేది యథార్థమే కదా. ప్రారంధం ఏదైతే ఉందో దాని ప్రకారమే సుఖము దుఃఖము అనుభవిస్తున్నామనేది యథార్థమే కదా. భవిష్యత్తు గురించి ఆలోచించటం అనేది వృధానే. ఏం జరుగుతుందో తెలియదు, రేపు నేనుంటానో లేదో తెలియదు, ఈ జగత్తు ఉంటుందో లేదో తెలియదు. అలాంటప్పుడు దాని గురించి ఇప్పుడు ఎందుకు భయపడటం? ఇది యథార్థమే కదా. ఈ యథార్థాలు అన్నీ కూడా మనం లోపల జీర్ణం చేసుకున్నట్లయితే దీని నుంచి బయటపడటానికి వీలవుతుంది. తర్వాత ఉద్వేగం అంటే ఆందోళన. ఇక్కడ ఇలా ప్రతిదానికి కూడా ఆందోళన పడుతూ ఉంటారు. ఇది కూడా అంతే, భవిష్యత్తు గురించినటువంటి ఆందోళన, రేపేమవుతుందో అనేది ఆందోళన. దాంతో అశాంతి, అలజడి, భయము ఇవన్నీ కూడా చుట్టుముట్టుతూ ఉంటాయన్నమాట. రేపు ఎలా జరగాలో అలాగే జరుగుతుంది, అంతా కూడా పరమాత్మే కదా అన్నది నువ్వు స్థిరపరచుకొని తండ్రి మనకు చెప్పినటువంటి సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటిని ఆచరణలోకి తీసుకొని అంతా కూడా పరమాత్మే. నీకు భయంగా ఉన్నప్పుడు పరమాత్మను స్మరించుకుంటూ ఉండు. తండ్రి నాకు భయమేస్తుంది తండ్రి అని పరమాత్మను స్మరించుకో. అంతా కూడా నీ స్వరూపమైన దాన్ని నేను మర్చిపోతున్నాను తండ్రి అని. ఆ విధంగా నువ్వు స్మరించుకున్నప్పుడు, పరమాత్మను స్మరించుకుంటూ ఉన్నప్పుడు నువ్వు మళ్ళీ శాంతి పొందటానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. కానీ నువ్వు ఇది అభ్యాసం చేసి ఈ విధంగానే ఉండాలి అనేది మనకు తండ్రి చెబుతున్నారు. హర్షామర్ష భయోద్వేగై ముక్తో ఎస్ సచమే ప్రియా. నువ్వు అలా ఉంటే నాకు ప్రియమైనటువంటి వాడివి. నేను చెప్పినట్లుగా వింటే, నువ్వు దీన్ని ఆచరణలో పెట్టుకుంటే నాకు ప్రియమైన వాడివి. అప్పుడు తప్పకుండా నువ్వు నాతో ఏకమవుతావు, తప్పకుండా ఏకమవుతావు. తర్వాత శ్లోకం. అనపేక్ష సుశిర్దక్ష ఉదాసీనో గతవ్యదః సర్వారంభ పరిత్యాగి యోమద్భక్త సమే ప్రియా. అనపేక్ష, దేని పట్ల కూడా అపేక్ష లేనటువంటి వాడు. దేని పట్ల అపేక్ష లేనివాడు అంటే దేని పట్ల కూడా కోరిక లేనివాడు. కోరిక అన్నప్పుడు ఇక్కడ ఒకటి మనం ఆలోచించుకోవాలి. కోరిక లేకుండా అసలు ఎవరైనా ఉంటారా? కోరిక లేకుండా ఎవరు ఉండరు. తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా కోరిక అనేటటువంటిది ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చి కూర్చున్నప్పుడు భగవద్గీత వినవచ్చు అనేది ఒక కోరికే కదా. అలాగే మనకి ఆకలిస్తుంది, ఎవరి దగ్గరికైనా వెళితే, మనం ఎక్కడికైనా హోటల్కి కానీ వెళితే మనం అక్కడ భోజనం చేయొచ్చు అన్నది, మంచి భోజనం చేయొచ్చు అన్నది ఒక కోరికే కదా. ఇలాగ ప్రతిదీ కూడా కోరికే కదా. ఇప్పుడు ఇక్కడ అనపేక్ష అంటున్నారన్నమాట. ఏమిటి అనపేక్ష అంటే? దేని పట్ల అపేక్ష లేకపోవటము. అంటే ఇక్కడ ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఈ చిన్న చిన్న కోరికల గురించి కాదు ఇక్కడ మాట్లాడుతుంది.
ఒక తీవ్రమైనటువంటి కోరిక, నేను ఇది సాధించాలి, అది నాకు గట్టిగా కావాలి, ఏమైనా సరే నాకు అది గట్టిగా కావాలి, 600 అయినా సరే నాకు ఇది కావాలి అంతే. జ్ఞానికి ఎప్పుడు కూడా ఇలాంటి ఆలోచన రాదు. జ్ఞానికి ఇలాంటి ఆలోచన ఎప్పుడూ రాదు. ఎందుకని? అసలు నువ్వు ఒక కోరిక ఎందుకు కోరుతున్నావు? ఇది నాకు కావాలి, గట్టిగా నాకు సొంతం అవ్వాలి, ఈ రాయి ఏదో నున్నగా ఉంది, చక్కగా చూడటానికి బాగుంది, ఇది నాకు కావాలి, ఏమైనా సరే నాకు కావాలి, నాకు దీని పట్ల బాగా ఆపేక్ష ఉంది, ఇది నాకు కావాలి. ఇది ఒక వస్తువు కావచ్చు, ధనం కావచ్చు, పదవి కావచ్చు, లేదా ఆభరణాలు కావచ్చు, సంపద కావచ్చు, మనుషులు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా అపేక్ష అపేక్ష అపేక్ష. ఎందుకు నీకు ఈ అపేక్ష? ఎందుకు నీకు ఈ కోరిక? ఎందుకు నీకు ఈ రాయి మా ఇంట్లో పెట్టుకుంటే మాకు బాగుంటుందని. ఏంటి బాగుండేది? చూడటానికి సంతోషంగా ఉంటుందని, మాకు ఆనందాన్ని ఇస్తుందని. అలాగే మేము బోళ్ళంత సంపాదించుకుంటే సంపాదన మీద నాకు అపేక్ష. అది సంపాదన ఉన్నట్లయితే మాకు కాస్త తృప్తిగా ఉంటుంది, మాకు ఆనందంగా ఉంటుంది, మాకు శాంతిగా ఉంటుంది. అందుకు అపేక్ష అన్నమాట. అంటే మనం ఆనందం పొందటానికి, శాంతి పొందటానికి, సంతృప్తి పొందటానికి ఈ కోరికలు కోరుతున్నాము. కానీ జ్ఞాని వీటేటి వల్ల కూడా నేను ఆనందం పొందాల్సిన అవసరం లేదు అని తాను ఎప్పుడు కూడా ఆనంద స్వరూపంగానే, సుఖస్వరూపంగానే, ఎప్పుడు కూడా సంతృప్తిగానే ఉండటం అనేది జరుగుతుంది. ఎందుకని? తన స్వరూపం అది, తన స్వరూపమే ఆనంద స్వరూపం. కాబట్టి ఇంకా దేనివల్లనూ నాకు ఆనందం రావాలి, నాకు శాంతి కలగాలి, దేనివల్లనూ నేను సంతృప్తి పడాలి అనేటటువంటిది నాకేం లేదు. నేను పూర్ణస్వరూపమై ఉన్నాను, ఆనంద స్వరూపమై ఉన్నాను, సుఖస్వరూపమై ఉన్నాను. దేహభావన ఎక్కువ ఉన్న వాళ్లకు ఈ అపేక్ష, అహంకారం బాగా గట్టిపడిపోయిన వాళ్లకు అపేక్ష, ఆత్మభావన స్థిరపడుతూ స్థితప్రజ్ఞుడిగా మారుతూ ఉన్నప్పుడు ఈ అపేక్ష అనేటటువంటిది తగ్గుతూ ఉంటుందన్నమాట. సరే, ఏదొస్తే అది వస్తుంది, ఏది పోతే పోతుంది, ఏం పోయింది? అది వస్తే నీకు సంతోషం కదా. నాకు ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను, దానివల్ల నేనేదో ఒరిగేది ఏం లేదు నాకు. ఇది మీరు ఆలోచించుకోవచ్చు, ఇది ఒక కొలబద్ద. మీకు ఏదన్నా దేనివల్లనైనా మనకు సంతోషం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది, శాంతి కలుగుతుంది అని మీరు అనుకుంటూ ఉంటే మీరు ఇక్కడ ఇంకా స్థిరపడలేదు. ఒక పక్కన ఏమంటున్నారు మీరు? అహమాత్మ ఆనందోహం, అహమాత్మ శాంతోహం, అహమాత్మ నిత్యలోహం, అహమాత్మ తృప్తోహం, అహమాత్మ పూర్ణోహం అంటున్నారు. కానీ ఇక్కడ మళ్ళా నాకు ఇవన్నీ కావాలి అంటున్నారు. కావాలి అనే దానిలో ఆ తీవ్రత ఏదైతే ఉందో ఆ తీవ్రత మీకు ఉండకూడదు. గుర్తుంచుకోండి. మీకు ఈ రాయి కావాలి, అవసరం ఉండొచ్చు ఏదైనా, నాకు ఈ రాయి కావాలి, ఈ రాయి కావాలి అనేది నాకు తీవ్రంగా కోరిక ఉంది అనేటటువంటిది ఏదైతే ఉందో అది తప్పు. ఈ రాయి కావాలి, ఎందుకు కావాలి? ఇది మా ఇంట్లో చిన్న పని ఉంది దీంతో, సరే మంచిది, తప్పేం లేదు అక్కడి వరకు. అలా కాకుండా ఈ రాయి ఉంటే నాకు ఆనందం కలుగుతుంది, ఈ పదవి వస్తే నాకు ఆనందం కలుగుతుంది, నాకు సంతృప్తి కలుగుతుంది, ఈ వ్యక్తి నాతో ఉంటే ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పోవాలి. ఎలా పోతాయి? మీ స్వరూపము ఏదైతే ఉందో మీ స్వరూపాన్ని మీరు పదే 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 స్మరించుకుంటూ మీరుగా ఉంటూ ఇవన్నీ కూడా మీ లక్షణాలు. శాంతి, ఆనందము, పూర్ణత్వము, సుఖము, ఇవి మీ స్వరూపము. అలాగే ప్రేమ, ఇవి మీ స్వరూపము. ఇది మీరు బయట నుంచి ఎత్తుక్కోవాలనుకుంటున్నారు. ఇవన్నీ
కావాలి కాబట్టి నాకు ఈ వస్తువులు కావాలి, ఈ పదవులు కావాలి, ఇవన్నీ కూడా కావాలి అంటున్నారు. అయితే ఒక్కటి, వీటి వల్ల కూడా మీకు యథార్థమైనటువంటి ఆ సుఖశాంతులు రావటం లేదు, సంతోషం కలగటం లేదు, సంతృప్తి కలగటం లేదు. అవన్నీ కూడా ఎండమావిలో నీళ్ళ లాంటివే అనేటటువంటిది మీకు అర్థమవుతూనే ఉంది. అయినా సరే కుక్క గినక ఎండిపోయిన బొమిక నవ్వులుతూ ఉండి రక్తం కార్చుకుంటూ ఆ రక్తం బొమికలో నుంచి వస్తుంది అని ఎలా భ్రమ చెంది ఇంకా కొరుకుతూ తన నోట్లో పుళ్ళు పడేలాగా చేసుకుంటుందో, అలాగే మీరు కూడా ఇంకా బయట నుంచే ఇవన్నీ కూడా దొరుకుతాయి అనేటటువంటి ఒక అపేక్ష, వాటి పట్ల అపేక్ష ఏర్పరచుకుని ఉన్నప్పుడు మీరుగా ఉండలేరు. అహంకారమే బలపడుతూ ఉంటుంది తప్ప ఆత్మగా మీరు స్థితప్రజ్ఞత మీరు పొందలేరు. ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఒకటి గట్టిగా కావాలంటే మా అపేక్ష, మనకి దాని పట్ల నాకు ఎంతో అపేక్ష ఉంది, ఎంతో కోరిక ఉంది అనే ఆలోచన మీకు వస్తున్నప్పుడు, ఒకదాన్ని మీరు తీవ్రంగా కోరుతూ ఉన్నప్పుడు వెంటనే ఒక ప్రశ్న, ఏమిటి, ఎందుకు కోరుతున్నాను? నా స్వరూపము, యథార్థమైన నా స్వరూపము ఇది ఏదో పొందటం వల్ల నాకు, యథార్థమైన నాకు, ఆత్మస్వరూపమైన నాకు ఏదైనా ఒరిగేది ఉందా ఇక్కడ? ఎందుకంత అపేక్ష? అది పొందటానికి కొన్ని పొందటానికి ఇక్కడ నిజానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు, ఎన్ని రకాలైన మొక్కుతారు, మోసం చేయటానికి సిద్ధపడతారు, అన్యాయం చేయటానికి సిద్ధపడతారు, అవినీతికి పాల్పడుతూ ఉంటారు, అక్రమానికి పాల్పడుతూ ఉంటారు, ఎదుటి వాళ్ళని చంపటానికి సిద్ధపడుతూ ఉంటారు. వాళ్ళు ఎవరైనప్పటికీ కూడాను. ఇది అపేక్ష అంటే. ఆ అపేక్ష నుంచి బయటపడాలి. తర్వాత సుశిర్దక్ష. సుశి అంటే ఏంటి? ఇక్కడ పవిత్రత. ఇది లోపల పవిత్రత. ఎప్పుడు లోపల మనస్సు నిర్మలంగా ఉంచుకోవాలి, శుచిగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి, మనస్సు పవిత్రంగా ఉంచుకోవాలి. ఈర్ష్య, అసూయ, ద్వేషము, కోపము, కపటము, శత్రుత్వము, ఇతరులు చెడు చూడటము, ఇవన్నీ కూడా లోపల ఉంటే ఇదంతా మురికి. ఈ మురికి ఏదైతే ఉందో దీన్ని పోగొట్టుకొని మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉండాలి. ఎందుకు వచ్చింది ఇదంతా? రాగద్వేషాల వల్ల వచ్చింది ఈ మురికి అంతా కూడా. ఈ రాగద్వేషాలు ఎందుకు వచ్చినాయి? ఇక్కడ వేరువేరుగా చూడటం వల్ల వచ్చినాయి. అలా చూడకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? అంతా పరమాత్మే. ఇది నిజమా కాదా? ఇది నిజం, ముమ్మాటికి నిజం. మత్త పరతరం నా అన్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవా. ఇది లోపల నీకు తిరుగుతూ ఉండాలి అంతే. నీకు ఇది నచ్చకపోతే శాస్త్రవేత్తలను అడుగు, అడుగు, వాళ్ళైనా చెప్తారు నీకు ఖచ్చితంగా అంతా ఒక్కటే, ఏమీ లేదు అని. కాబట్టి ఎప్పుడు దేని పట్ల కూడా నువ్వు ఈ ఈర్ష్య అసూయలు పెంచుకోకుండా, ఈ రాగద్వేషాలు లేకుండా అంతా కూడా పరమాత్మ అనేటటువంటి భావన నిరంతరం కూడా మనస్సులో చేసుకుంటూ ఉన్నప్పుడు మనసు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. అందరి మేలు కూడా కోరుతూ ఉన్నప్పుడు, అందరూ బాగుండాలని నువ్వు కోరుతూ ఉన్నప్పుడు మనసు ఎప్పుడు కూడా నిర్మలంగా ఉంటుంది. ఈ పనులు చేస్తే నువ్వు ఇది ఆచరణలోకి పెట్టిన వాడివి అవుతావు, నువ్వు శుచిగా ఉన్నవాడివి అవుతావు అన్నమాట. తర్వాత దక్షత అన్నప్పుడు ఏంటంటే, ఇక్కడ ఒక పని నువ్వు మొదలుపెట్టినప్పుడు దాన్ని నువ్వు ఒక కర్తవ్యంగా తీసుకోవాలి. ఏది కర్తవ్యము? నిజానికి శాస్త్రం ఇది చేయమని చెప్తే అది మన కర్తవ్యము. అంతేగాని దాన్ని ఏదో మధ్యలో ఆపేసేయటము అలాంటివి చేయకూడదు. ఇప్పుడు ఇక్కడ మనకి సాధన మొదలు పెడితే నీవు దాన్ని సరైనటువంటి రీతిలో కొనసాగించాలి. ఈ మార్పు నేను చేసుకోవాలి అని అనుకున్నప్పుడు దానికి దక్షత ఉండాలన్నమాట.
నీవు తండ్రి చెప్పినటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నవి ఏవైతే ఉన్నాయో, వీటిని నువ్వు ఆచరించాలి. ఒక్కసారి ఆచరించి ఇంకొకసారి ఆచరించకుండా అది దక్షత కాదు. తప్పకుండా నేను ఇది ఈ విధంగానే ఆచరించాలంతే, నేను ఇలాగే ఆలోచిస్తానంతే, నేను ఇలాగే మాట్లాడతానంతే, నేను ఇలాగే చేస్తానంతే. వీటిలో నేనేం మార్పు చేసుకోను. ఎందుకని చేసుకోవు? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యకార్య వ్యవస్థితవు. తండ్రి చెప్పారు, శాస్త్రమే ప్రామాణికం. నాకు ప్రామాణికమైనటువంటి రీతిలోనే నేను ఆలోచిస్తాను. ప్రామాణికమైనటువంటిది మనకు శాస్త్రం ఏం చెప్పిందో అదే నేను మాట్లాడతాను, అలాగే నేను ప్రవర్తిస్తాను అంతే. ఏ పని చేసినప్పటికీ కూడా నేను ఈ విధంగానే చేస్తానంతే. తప్పకుండా నేను ప్రామాణికమైన శాస్త్రం ప్రకారమే చేస్తున్నాను కాబట్టి తప్పకుండా నాకు అక్కడ మంచి ఫలితమే వస్తుంది, అది శ్రేయోదాయకమైన ఫలితమే వస్తుంది అక్కడ కూడా. కాబట్టి మహాత్ములు ఎప్పుడు కూడా దక్షతతో ఉంటారు అనేది. మీరు మనకి శాస్త్రం చెప్పినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఆచరణలో పెట్టుకుంటూ ఉన్నప్పుడు ఆ దక్షత అనేది, ఇది ఒక బలం కావాలి, దీనికి ఒక శక్తి కావాలి. ఊగిసలాడే వాళ్ళకి దక్షత ఉండదు. ఆ విధమైనటువంటి ఒక బలం అన్నది వాళ్ళలో ఉండదు. ఊగిసలాడుతూ ఉంటారు అటా ఇటా అటా ఇటా అని. ఇక్కడ మనకు అలాంటి ఊగిసలాట ఏం లేదు. ఆయన ఉన్నారు, ఆయన చెప్పారు, ఆయన ప్రకారమే అంతే. ఇదే బలం మనకు. ఈ బలమే మనకు ఆ దక్షత ఇస్తుంది. అలాగే ఈ బోధే మనం ఆచరణలోకి తీసుకున్నప్పుడు మన మనసు నిర్మలంగా శుచిగా మారటానికి వీలవుతుంది. సుశిర్దక్ష. తర్వాత అనపేక్ష, సుశిర్దక్ష, ఉదాసీన. ఉదాసీనంగా ఉండమంటున్నారు అన్నమాట. ఉదాసీనంగా ఉండటం అంటే ఏంటంటే తటస్థంగా ఉండటం అన్నమాట. తటస్థంగా ఉండటం అంటే ఏంటి? వాళ్ళల్లో కలిసిపోయి వాళ్ళను సపోర్ట్ చేయటమో, లేకపోతే వీళ్ళల్లో కలిసిపోయి వీళ్ళను సపోర్ట్ చేయటమో కాదు. వీళ్ళు గొప్పవాళ్ళు, వాళ్ళు తక్కువ వాళ్ళు అనుకోవటం కాదు. అలాగే ఇది గొప్పది, ఇది తక్కువది అని అనుకోవటము కాదు. అదైనా సరే, ఇదైనా సరే. అలా పర్వాలేదు, ఇలాగ పర్వాలేదు. మరి ఇది మంచి, అది చెడు, ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అది అంతే. ఇది తటస్థం అంటే. ఇది వాళ్ళు చేసింది వాళ్ళ వరకు అది బాగానే ఉంది, మరి వీళ్ళు చేసింది వీళ్ళ వరకు బాగానే ఉంది. దీన్ని ఏమంటారు? తటస్థము అంటారు అన్నమాట. ఎందుకని అలా చెప్తున్నాడు జ్ఞాని? ఎందుకని అలా చెప్తున్నాడు అంటే, ఇదంతా కూడా నీ కళ అనుకో. నీ కళలో ఎవడో మంచి చేశాడు, ఇంకొకడు ఎవడో చెడు చేశాడు. ఆ మంచి చేసినవాడు నీ కళ్ళలోనే, ఈ చెడు చేసినవాడు నీ కళ్ళలోనే వాడే. వాళ్ళెవరో కాదు, నీ మనస్సే అది. ఇక్కడ కూడా ఈ కనపడేదంతా కూడా ఒక కళ లాంటిదే. ఈ వ్యక్తమయ్యేటటువంటిది అంతా కూడా, ఇదంతా కూడా ఒక కళ లాంటిదే అనేటటువంటిది జ్ఞానికి తెలుసు. నిద్రపోతున్నప్పుడు స్వప్నం ఎలాంటిదో ఇక్కడ కూడా ఈ జాగ్రత్తలో ఈ చూసేదంతా కూడా ఒక స్వప్నం లాంటిదే. దానికన్నా ఇది ఏం గొప్పది ఏం కాదు అనేటటువంటి ఆ నగ్న సత్యం ఏదైతే ఉందో అది జ్ఞానికి బాగా తెలుసు. కాబట్టి ఇక్కడ ఏది జరుగుతున్నప్పటికీ కూడా తటస్థంగా ఉండటం అన్నది జ్ఞాని యొక్క ఒక లక్షణం. అది నిజానికి అదే ఉదాసీనత అనేది. అయితే అలా అని చెప్పేసి ఇక్కడ అందరూ బాధపడుతూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. మరి ఏం చెల్లించకుండా బండరాయిలాగా ఉంటాడా? కానే కాదు. లోపల ఆ తటస్థత, బయట ఆ దేహం వెళ్ళి వాళ్లకు ఏ సహాయం కావాలో ఆ సహాయం చేసుకుంటూనే వెళ్తుంది అంతే.
తాను గనక ఒక న్యాయం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు, ఆ దేహం గనక న్యాయం చెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు, ధర్మమేదో చెప్పాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు తప్పకుండా ఆ ధర్మాన్ని చెప్తాడు. ఇది మంచి కాదు అనేది. వ్యాసదేవుల వారు వెళ్ళి ధృతరాష్ట్రుడితో చెప్పారు, నీ కొడుకులు చేసేటటువంటిది మంచి కాదు అని చెప్పారు. లోపల ఏముంది? ఉదాసీనత ఉంది. చెప్పాల్సింది చెప్తున్నారు, ఏది జరగాలో అది జరుగుతుంది. పాండవులు వాళ్ళు ధర్మబద్ధంగా ఉన్నారు, వాళ్ళని మీరు అన్యాయం చేస్తున్నారు, ఇది ధర్మం కాదు అనేది చెప్పారు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు ఏమన్నాడు? నా కొడుకు నా మాట వినటం లేదు, మీరే చెప్పండి అన్నారు. నేను చెప్పను అని అక్కడి నుంచి నిష్క్రమించారు. అంతే. ఎందుకని? ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పాడు, అంతే. ఉదాసీనత అంటే అసలు ఏం చేయకుండా అట్లా ఉంటారు బండరాయిలాగా అనేది కాదు, గుర్తుంచుకోండి. మనస్సులో ఎప్పుడూ కూడా తటస్థంగా ఉండటం అన్నదన్నమాట. ఒకవైపు మొగ్గు చూపకుండా మనస్సులో తటస్థంగా ఉంటారు. బయట దేహం అక్కడ అవసరమైతే ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తిస్తారు. అవసరమైతే ఏది మాట్లాడాలో అది అంతవరకు మాట్లాడతారు, అంతే. తర్వాత గతవ్యదః, జరిగిపోయినటువంటి సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఆలోచించటం అన్నది అలాంటిది కూడా ఎప్పుడు కూడా ఉండదు. గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అంటే తాను దుఃఖపడేవాడు కాదు కాబట్టి ఇంతకుముందేదో జరిగిపోయింది, అది జరిగిపోయింది అని చెప్పేసి బాధపడటం, అలాగే భవిష్యత్తును తెలుసుకుని ఏదో భయపడటం, ఇలాంటివి ఏవి కూడా ఉండదు. గతం గతః, భవిష్యత్తు అనేటటువంటిది ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు నేను ఆనంద స్వరూపమై ఉన్నాను అనేటటువంటిది ఎప్పుడు కూడా తన్ను తాను ఆనంద స్వరూపంగా, శాంతస్వరూపంగా చూసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ గతవ్యద అనేటటువంటి పదం ఆచరణలోకి వస్తుందన్నమాట. అది దుఃఖం అన్నది ఇంకేముంది నిజానికి. ఇప్పుడు సాధకులు ఎలా తీసుకోవాలి? ఏది వచ్చినప్పటికీ కూడా, ఏది జరిగినప్పటికీ కూడా, రేపు ఏది జరుగుతున్నా కానీ అంతా కూడా పరమాత్మ ప్రసాదమే. నా తండ్రి నాకు ఏది ఇవ్వాలో అదే ఇచ్చారు కాబట్టి భగవత్ ప్రసాదం హాయిగా ఆనందంగా స్వీకరిస్తున్నాను, నాకే దుఃఖము లేదు. అప్పుడు అలా అయిపోయిందంట కదా, కిందటి నెల మీకు ఇలాంటి బాధ వచ్చిందంట కదా, మీరంతా నష్టపోయారంట కదా, మీకు అంత జబ్బు వచ్చిందంట కదా, నాకు ఏ బాధ లేదు, అది దైవం యొక్క ప్రసాదం నాకు, అంతే. ఆ జబ్బు దైవ ప్రసాదం, ఆ నష్టము దైవ ప్రసాదం. నేను ఏది అనుభవించాలో నా చేత నా తండ్రి అనుభవింపచేశారు. గతవ్యద. సాధకుడు ఈ విధంగా తీసుకోవాలి దీన్ని. ఇక్కడ సర్వారంభ పరిత్యాగి, నేను ఇది చేయాలి అది చేయాలి అనేటటువంటి ఒక తపన ఉండదు. ఆ ముందుకి ఏదైనా వచ్చినప్పుడు ఈ దేహం అక్కడ ఏది చేయాలో అది చేసుకుంటూ పోతుంది. అంతేగాని ఈ పని నేను చేయాలి, ఇది నేనే చేస్తాను, ఇది నా వల్లే అవుతుంది అనేటటువంటి ఆ కర్తృత్వం ఏదైతే ఉందో ఆ కర్తృత్వం అనేటటువంటిది ఎప్పుడూ కూడా జ్ఞాని మీద వేసుకోడు. ఎందుకని? అంతా కూడా తన స్వరూపమైనప్పుడు ఏది జరగాలో జరుగుతుంది. తన స్మరణలో తానుగా ఉంటూ జరిగే వాటి అన్నిటికీ కూడా ద్రష్టగా ఉంటూ ఉండటమే జ్ఞాని చేసేటటువంటిది. 5వ మెట్టు మీద కేవలము ద్రష్టగా ఉండటమే. కాబట్టి అది చేయాలి ఇది చేయాలి అదేదో సాధించాలి అనేటటువంటి ఒక లక్ష్యం ఏదో నాకుంది,
ఇక్కడ నా పేరేదో చిరస్థాయిగా నిలిచిపోవాలి, నేను చచ్చిపోయిన తర్వాత కూడా నన్ను అందరూ తలుసుకోవాలి, నా శిలా విగ్రహాలు కూడా పెట్టుకోవాలి, ఇలాంటివి ఏమీ లేవు. ఎందుకని? అవన్నీ దేహానికి సంబంధమైనవి. నేను ఆత్మస్వరూపాన్ని, నేను కేవలము ద్రష్టను, అంతే. ఈ దేహం పోతే పోతుంది. ఎన్నో దేహాలు పోయినాయి, ఈ దేహానికి ఎందుకు అంత గొప్ప విలువ నేను ఇవ్వటం అన్నది? ఇప్పుడు తాత్కాలికంగా ఉన్నాను ఈ దేహంలో, అంతకుముందు ఎన్నో దేహాల్లో ఉన్నాను నేను ఇప్పుడు. కాబట్టి నేను కాదు చేసేది, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. నైవ కించిత్ కరోమితి, నేనేం చేసేవాడిని కాదు. మరి మీరే చేయాలండి ఇది, మీరు తప్ప. సరే, ఈ దేహం చేసుకుంటా పోతుంది, ఏదైతే అది అవుతుంది. నేను అప్పుడు కూడా నేను ద్రష్టనే, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. ఈ విధంగా మీరు ఉన్నట్లయితే నైవ కించిత్ కరోమితి, నేను చేసేవాడిని కాదు, ఆ దేహం చేసుకుంటూ పోతుంది, నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు ఉన్నట్లయితే యోమద్భక్త సమే ప్రియ, ఈ విధంగా మీరు ఉన్నట్లయితే మీరు నాకు ప్రియమైనటువంటి వాళ్ళు అనేటటువంటిది తండ్రి మనకు ఇక్కడ చెబుతున్నారు. ఈ విధంగా ఉన్నట్లయితే నువ్వు నాకు ప్రియమైనటువంటి వాడివి, అప్పుడే నువ్వు నాతో ఏకమవుతావు. యథార్థమైన నిన్ను నువ్వు తెలుసుకుని నీవుగా ఉండగలుగుతావు. అప్పుడే ఈ జనన మరణ చక్రం నుంచి నీవు బయటపడగలుగుతావు. తర్వాత శ్లోకం, యో న హృష్యతి న ద్వేష్టి న శోషతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్ సమే ప్రియా. భగవంతుడు కేవలము మనిషికి మాత్రమే ఒక గొప్ప అద్భుతమైనటువంటి శక్తిని ప్రసాదించారు. ఏమిటి అదంటే వివేక శక్తి. ఈ వివేక శక్తిని భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఈ వివేక శక్తిని మనం సరైనటువంటి రీతిలో మనం ఉపయోగించుకోవాలి. ఇక్కడ ఏ జంతువులకి కూడా ఈ వివేక శక్తి అనేటటువంటిది లేదన్నమాట. ఆ వివేక శక్తి మనం ఎంతగా ఉపయోగించుకుంటే అంతగా మనం స్థితప్రజ్ఞులుగా ఉండటానికి వీలవుతుంది. ఇది నిజానికి ఒక గొప్ప సంపద మనకి. దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఉండాలన్నమాట. ఉపయోగించుకుంటున్న కొద్దీ కూడా పెరుగుతూ ఉంటుంది నిజానికి ఈ సంపద. అలాంటి గొప్ప సంపద వివేకం అనేటటువంటిది. దాన్ని ఎప్పుడు మనం గుర్తు చేసుకునేది నిత్యానిత్య వస్తు వివేకము. నిత్యానిత్య వస్తు వివేకము అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలుసుకునేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి, ఆ వివేకము మనకు మన తండ్రి ఇచ్చారు. అదే వివేకాన్ని మనం అనేక సందర్భాల్లో ఉపయోగించుకోవాలి. ఆ సంపద మనం ఉపయోగపెట్టుకుంటూ ఉండాలి. ఉపయోగపెట్టుకున్న కొద్దీ కూడా మనకు అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక్కడ యో న హృష్యతి న ద్వేష్టి న శోషతి న కాంక్షతి అంటున్నారన్నమాట. ఇక్కడ ఏమిటి ఇది ఏం చెప్తున్నారు అంటే నా హృష్యతి న శోష్యతి. ఇక్కడ పైన నా హృష్యతి తర్వాత నా ద్వేష్టి అని చెప్పారు, నా ద్వేష్టి తర్వాత నా శోష్యతి నా కాంక్షతి అని చెప్పారు. అయితే ఇక్కడ దాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే యో నా హృష్యతి తర్వాత నా శ్రోష్యతి, ఈ రెండు పదాలు కలుపుకుంటే మనకు సరైనటువంటి అవగాహన ఏర్పడుతుందన్నమాట. నా హృష్యతి అంటే ఏంటి అంటే ఏదో జరిగిందని చెప్పేసి పొంగిపోవటం అన్నమాట. కన్ను మిన్ను కానటం లేదు అంటారు చూడండి. ఏదైనా ఒకటి జరిగినప్పుడు కన్ను మిన్ను కానరు, పొంగిపోతూ ఉంటారన్నమాట. అది ఏమన్నా శాశ్వతమైందా? అది ఏమన్నా నిత్యమైందా? అది మారకుండా ఉండేదా? ఎందుకు ఈ పొంగిపోవటం చెప్పు? ఏం పొందుతున్నావు నువ్వు ఇక్కడ? ఈ వివేక శక్తి పనిచేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే నా శోష్యతి, ఏదో వచ్చిందని చెప్పేసి కుంగిపోవటం అన్నమాట. ఈ పరిస్థితి ఎప్పుడు ఇలాగే ఉంటుందా? నిజానికి ఇది మారేదే కదా. ఎందుకు ఈ విధంగా కుంగిపోతున్నావు ఇక్కడ?
తండ్రి చెప్పారు కదా, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖదుఖద ఆగమ అపాయినో అనిత్య తాం స్థితిక్షస్వ భారత అని. అది మర్చిపోయి నీ పాత వాసనల ప్రకారంగానే ఇక్కడ నువ్వు పొంగుతూ కుంగుతూ ఉంటే నువ్వు ఏ విధంగా తండ్రికి ప్రియమైన వాడివి అవుతావు? ఇది నిజమా కాదా? ఇప్పుడు నువ్వు పొంగిపోతున్నావు ఏదో వచ్చిందని. ఇది ఉంటుందా? ఇలాగే ఉంటుందా? ఇంకా దీనికన్నా ఎక్కువ ఇంకా నువ్వేం కోరవా? ఇది ఇలాగే ఉంటుందా? దీనికన్నా ఎక్కువ కావాలి ఇంకా. అలాగే ఇది ఎప్పుడు ఉంటుందా? కాదు, మారుతూ ఉంటుంది. మరి ఎందుకు ఈ విధంగా పొంగుతున్నావు? ఎందుకు కన్ను మిన్ను కానకుండా ఎందుకు ఆ విధంగా నువ్వు అలాగ మాట్లాడుతున్నావు? అలాగే ఇక్కడ ఏదో జరిగిపోయిందని చెప్పేసి ఎందుకు కుంగిపోయావు? కుంగిపోయి చివరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది కదా. ఎందుకు? ఏం బాగుకున్నట్లు ఇక్కడ? రేపు అనేది ఉంది కదా, రేపు మంచి జరగవచ్చు కదా. ఎందుకు నువ్వు ఈ విధంగా ఈ చిన్న విషయానికి ఈ విధంగా కుంగిపోయింది ఎందుకు? ఎందుకంటే తండ్రి చెప్పింది గుర్తులేదు కాబట్టి. ఇది ఆగమ్మా పైన, ఇది మారేదే, ఇది మారేదే, ఇది మారేదే. నువ్వు మంచి అనుకున్నది మారేదే, నువ్వు చెడ్డ అనుకున్నది మారేదే, నువ్వు శుభం అనుకున్నది మారేదే, నువ్వు అశుభం అనుకున్నది మారేదే, 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 మారేదే. ఇది నీవు గుర్తుంచుకోవటం లేదు కాబట్టి ఇక్కడ నీకు ఈ వివేకం అనేది పనిచేయాలి. వివేకం అంటే ఏంటి? శాస్త్రం ఏదైతే చెప్పిందో, ఏ శాస్త్రం అంటే ఆ శాస్త్రం కాదు, ప్రామాణికమైనటువంటి శాస్త్రం శ్రీమద్ భగవద్గీత. భగవాన్ ఉవాచ, భగవంతుడు ఏదైతే చెప్పారో అది గుర్తుంచుకొని దాన్ని ఆచరణలోకి పెట్టుకున్నప్పుడే నీ వివేకాన్ని సరైనటువంటి రీతిలో ఉపయోగించుకున్నవాడివి అవుతావు. భగవంతుడు చెప్పిన దాన్ని ఆచరణలో పెట్టుకోవటానికి కావలసిన వివేకమే నీకు ఇవ్వబడింది, మిగతా జంతువులకు లేదు. ఎందుకని? మిగతా జంతువులు ఏవి కూడా భగవంతుడు ఏం చెప్పారు అనేటటువంటివి తెలుసుకోలేవు కాబట్టి వాటికి ఆ వివేకంతో పనేమీ లేదు. ఇక్కడ మనిషికి మాత్రమే ఈ వివేకం ఎందుకు ఇచ్చారు అంటే, మనిషికి మాత్రమే చెప్పినటువంటి ఈ బోధ ఏదైతే ఉందో ఈ బోధను నువ్వు ఆ తండ్రి ఇచ్చినటువంటి వివేక శక్తితో దీన్ని నువ్వు ఆచరణలో పెడతావనే దానికి ఇచ్చారు. ఇదంతా అర్థమైనప్పుడు జ్ఞాని, నాకు ఇక్కడ ఏది కావాల్సింది లేదు, ఏదొచ్చినా నేను పొంగేవాడిని కాదు, కుంగేవాడిని కాదు, ఎప్పుడూ కూడా ఒక్కలాగా ఉండేవాడిని. ఆత్మస్వరూపాన్ని నాలో మార్పే ఉంటుంది. నేను పూర్ణస్వరూపమై ఉన్నాను. నాకు యథార్థంగా ఆది అంతం అన్నది ఏం లేదు. నేను ఎప్పుడూ ఆనంద స్వరూపమై ఉన్నాను, నేను ఎప్పుడూ సుఖస్వరూపమై ఉన్నాను. నేనే విధంగానూ చలించేవాడిని కానే కాదు. కాబట్టి నా హృష్యతి నా శోష్యతి, పొంగడు కుంగడు. తర్వాతది ఏమిటి? నా ద్వేష్టి నా కాంక్షతి. ఒకదాని పట్ల ఇష్టత లేదు, ఒకదాని పట్ల అయిష్టత లేదు. ఎందుకని? ఉన్నది పరమాత్మే కదా. ఉన్నదంతా కూడా ఒక్కటే అయినప్పుడు దేన్ని ద్వేషిస్తావు, దేన్ని కావాలని కోరుతావు? కాబట్టి ఏదొచ్చినా సరే ఏ ఇబ్బంది లేదు. ఏది వచ్చినా సమస్థితి, మనసులో సమస్థితి అనేటటువంటిది పోనే పోదు. ఏది వచ్చినా అంటే మళ్ళీ ఇప్పుడు కూడా పిల్లి వచ్చితే పిల్లిని దగ్గర కూర్చోబెట్టుకో, పులి వస్తే పులిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు బయట. లోపల మాత్రం ఏది వచ్చినా పర్వాలేదు. భగవద్గీతలో చెప్తారు కదా, మట్టిగడ్డ బంగారం, ఇబ్బంది ఏం లేదు. బంగారం వస్తే దాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచు, మట్టిగడ్డ ఉంటే ఎక్కడ ఉంచాలో దాన్ని అక్కడ ఉంచు. ఇది వచ్చినా అది వచ్చినా ఏది వచ్చినా నీకు ఏది రావాలో, ఈ దేహానికి ప్రారబ్ధవశాత్తు ఏది రావాలో అది వచ్చింది. వచ్చినప్పుడు ఈ దేహం యొక్క మనస్సులో ఎప్పుడు సమస్థితి అన్నది ఉందా లేదా అన్నది ఎప్పుడు ఉంటుంది? అప్పుడు దానికి అర్థం అవ్వాలి, మనసుకు అర్థం అవ్వాలి. ఏది అర్థం అవ్వాలి?
అదైనా ఇదైనా పరమాత్మే, ఉన్నది పరమాత్మే, పరమాత్మ కాక ఏదీ లేదు కదా. ఈ దేహానికి ప్రారంధవశాత్తు ఇప్పుడు మట్టిగడ్డే రావాల్సి ఉంటే మట్టిగడ్డ ఇచ్చారు, ఇది ఆయన ప్రసాదం. ఇప్పుడు ఈ బంగారం అవసరం అనుకుంటే ఈ దేహానికి ఈ బంగారాన్ని ప్రసాదించారు ఆ తండ్రి, భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తున్నాను, ఇదైనా సరే భగవత్ ప్రసాదంగా స్వీకరిస్తున్నాను. నాకు ఏ బాధ లేదు, ఇక్కడ ఏ ఆందోళన లేదు, ఏ దిగులు లేదు, అయ్యో అనే అసంతృప్తి అసలు లేనే లేదు. సాధకుడు ఈ విధంగా ఉండాలి. తర్వాత శుభాశుభ పరిత్యాగి. ఇక్కడ మనం శుభము అశుభము అనుకునేటటువంటివి ఇవన్నీ కూడా ఏంటంటే పాపము పుణ్యం అనేది. పుణ్యమైనా సరే రేపొద్దుట ఆ పుణ్యం ఫలం తీసుకుని పుణ్యలోకాలకు వెళ్ళి క్షీణే పుణ్య మత్స్యలోకం విసంతితే, మళ్ళీ ఇక్కడ నువ్వు పడేవాడివే, మళ్ళీ ఈ దుఃఖం అనుభవించాలి. కాబట్టి దానికి కూడా నీకు ఒరిగిందే ఉంది. ఇక్కడ ఇప్పుడేదో పాపం అంటున్నావు, ఈ పాపం వల్ల ఇప్పుడు నరకం అనుభవిస్తున్నావు, అదే నరకాన్ని ఇంకా నువ్వు ఆ నరకంలో కూడా అనుభవిస్తావు. ఇక్కడ దుఃఖం ఏదైతే అనుభవిస్తున్నావో అదే మళ్ళీ నరకంలో అనుభవిస్తావు. ఏదేమైనా కానీ శుభమైన అశుభమైన అంటే పుణ్యమైన పాపమైన ఏదైనా సరే ఈ జనన మరణ చక్రంలో పడేసేదే కదా నిన్ను. ఇక్కడ నేను అన్ని శుభకార్యాలు చేస్తున్నాను అన్నావు అనుకో, సరే పుణ్యం మూట కట్టుకున్నావు, బాగానే ఉంది. ఆ పుణ్యాన్ని ఏం చేస్తావు? ఆ పుణ్యం వల్ల నేను పుణ్యలోకాలకు వెళ్తాను, స్వర్గలోకానికి వెళ్తాను, స్వర్గభోగాలు అనుభవిస్తాను. అనుభవించిన తర్వాత ఆ పుణ్యం అయిపోతుంది కదా. అయిపోయిన తర్వాత ఏమిటి పరిస్థితి? మళ్ళీ ఇక్కడే పడతావు కదా. ఈ 84 లక్షల జీవరాశిలో మళ్ళీ ఏదో తొడుగు నీకు వస్తుంది కదా, దానిలో నువ్వు ఉండాల్సిందే కదా, తప్పదు కదా. ఈ దుఃఖం అన్నది ఇక్కడ బావుకున్నది మాత్రం ఏముందంటావు? కొద్ది రోజుల పాటు నువ్వు ఆ స్వర్గలోక భోగాలు అనుభవించటం అన్నది తప్ప నడిస్తే ఈ జనన మరణ చక్రం నుంచి నువ్వు ఎక్కడ బయటపడ్డట్లు బయటపడలేదు కదా. నాకు వాటితో సంబంధం లేదు. అలాని నేనేది పాపకర్మలు చేస్తాను అన్నది కాదు. నేను పుణ్యం కావాలని నేను కోరుకోవటం లేదు. నేను చేసే కర్మలన్నీ కూడా శుభకర్మలే, పుణ్యకర్మలే. కానీ నేను వాటి మీద దృష్టి పెట్టి లేను. మరి దేని మీద దృష్టి పెట్టి ఉన్నారు మహాత్మా? నా మీద నా దృష్టి పెట్టుకుని ఉన్నాను. ఈ దేహం పుణ్యకర్మలు చేస్తుంది, దాని ప్రారంధవశాత్తు అది చేసుకుంటూ వెళుతుంది అంతే. వాటితో నాకే సంబంధం లేదు నాన్న. నేను చేసేవాడిని కాదు కదా. నైవ కించిత్ కరోమితి కదా. ఆ దేహం ఏదో చేసుకుంటుంది కాబట్టి నేనేం చేసేవాడిని కాదు. పరిత్యాగి, వాటితో నాకు సంబంధం లేదు. ఆ కర్మ ఫలాలతో, శుభ అశుభ కర్మ ఫలాలతో, పుణ్య పాప కర్మ ఫలాలతో నాకు ఏ విధమైనటువంటి సంబంధము లేనే లేదు. నేను అసంగుడనై ఉన్నాను. నేను కేవలము ఆత్మస్వరూపమై ఉన్నాను అంతే. కేవలము ద్రష్టగా ఉన్నాను. నేను కేవలము ద్రష్టగా ఉన్నాను. ఈ దేహం చేసేటటువంటి కర్మలకు నేను ద్రష్టగా ఉన్నాను అంతే. నేను కర్తను కాదు, నేను భోక్తను కాదు. ఈ విధంగా సాధకుడు అవగాహన చేసుకుని ఈ విధంగా ఉన్నట్లయితే ఈ భక్తుడు ఇలా ఉండే భక్తుడు ఎస్ సమే ప్రియ, వీడు నాకు ప్రియమైనటువంటి వాడు. ఇలా ఉండాలి. ఇది భక్తి యోగం అంటే. భక్తి అంటే కేవలము ఏదో ఆ 1వ మెట్టు 2వ మెట్టు వాటిలో అక్కడ కూరుకుపోయి ఉండటం అన్నది కాదు. భక్తిని యోగంగా మార్చుకోవాలి అన్నప్పుడు అంటే ఆయనతో ఏకం అవ్వటానికి, ఆయనకి ఇష్టం అవ్వటానికి, ఆయనతో ఏకం అవ్వటానికి తండ్రి ఇంత చెప్తున్నారు మనకు. ఇవేవి పెద్ద కష్టమేం కాదు. కాస్త మనసు పెట్టి ప్రయత్నం చేస్తే, గట్టిగా కొద్ది నెలల పాటు మీరు ప్రయత్నం చేస్తే మన స్వభావాన్ని అలా మార్చుకోవచ్చు అంతే. మన ఆలోచన విధానాన్ని అలా మార్చుకోవాలి ముందు. ఆ తర్వాత మన మాటలు, మన చేతులు అలా మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఒక్క రోజులో అవ్వదు కాదు. ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆత్మానుగ్రహంతో
మీరు దీన్ని సాధించగలుగుతారు. పరమాత్మ అనుగ్రహంతో మీరు సాధించగలుగుతారు. ఇలా ప్రయత్నం చేస్తూ ఉంటే తండ్రికి ఇష్టమైన వాళ్ళుగా మీరు మారుతారు. ఎస్ సమే ప్రియ, నాకు ప్రియమైన వాళ్ళుగా ఉంటారు మీరు అని తండ్రి చెప్తున్నారు. కాబట్టి ఇదంతా కూడా అవగాహన చేసుకుని మీరందరూ కూడా తండ్రికి ప్రియమైన వాళ్ళుగా మారి స్థితప్రజ్ఞతలో ఉన్నటువంటి ఆ మాధుర్యాన్ని ఆస్వాదిస్తారని ఆశిస్తూ ఆ విధంగా ఆశీర్వదిస్తున్నాను. జై సచ్చిదానంద్. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో